హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం ఐపీ అడ్రసింగ్ అండ్ సబ్నెటింగ్ గురించి అయితే తెలుసుకుందాము. సో వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టెక్ టాక్స్. సో మనందరికీ తెలుసు, హోస్ట్ అనేది ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటుంది. కమ్యూనికేషన్స్ లింక్ ద్వారా కానీ, అంటే వైర్ ద్వారా కానీ, లేకపోతే వైర్లెస్ ద్వారా కానీ కమ్యూనికేషన్స్ జరుగుతాయి. అండ్ ఈ వైర్కి హోస్ట్కి మధ్యలో ఉండేది ఇంటర్ఫేస్. ఈ రెడ్ కలర్లో ఇక్కడ మెన్షన్ చేసింది ఇంటర్ఫేస్ అనమాట. దీన్ని ఇంటర్ఫేస్ అంటారు. ఈ హోస్ట్కి ఓన్లీ ఒక ఇంటర్ఫేసే ఉంటుంది. అదే మీరు రౌటర్కి చూసుకున్నట్లయితే 2 లేదా అంతకన్నా ఎక్కువ ఇంటర్ఫేసెస్ ఉంటాయి అనమాట. ఈ హోస్ట్ అండ్ రౌటర్ రెండు కూడా ఐపీ డేటాగ్రామ్స్ని పంపిస్తాయి అండ్ రిసీవ్ చేసుకుంటాయి ఈ ఇంటర్ఫేసెస్ ద్వారా. అది కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే అడ్రసెస్ అనేవి ఉండాలి, అవే ఐపీ అడ్రస్ అనమాట. సో ఈ ఐపీ అడ్రస్ అనేది ఈ ఇంటర్ఫేస్ తో లింక్ అయి ఉంటుంది అనమాట, ఈ హోస్ట్ తో కాదు, రౌటర్ తో కాదు. అండ్ మనందరికీ తెలుసు, బైనరీ నెంబర్ సిస్టమ్ 2 సింబల్స్ ని వాడుతుంది, అది 0s and 1s. సో ఇప్పుడు మనం సబ్నెటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు సబ్నెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక పెద్ద నెట్వర్క్ ని స్మాల్ నెట్వర్క్స్ గా డివైడ్ చేయడాన్ని మనం సబ్నెటింగ్ అంటాం అన్నమాట. అంటే బిగ్గర్ నెట్వర్క్ ఈస్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ నెట్వర్క్స్ టు మెయింటైన్ సెక్యూరిటీ, దెన్ దట్ ఈస్ నోన్ యాజ్ సబ్నెటింగ్. సో మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మీకు ఈ బేసిక్ కాన్సెప్ట్ అనేది తెలిసినట్లయితే మీకు మిగతా ఐపీ అడ్రస్ సబ్నెటింగ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫస్ట్ ఈ IPv4 అనేది 32-bit లాజికల్ అడ్రస్ అయి ఉంటుంది. అంటే లైక్ ఈ బాక్స్లో 4x ఇండికేట్ చేసింది, ఇది 8-bit, ఇది 8-bit, ఇది 8-bit, ఇది 8-bit, టోటల్ 32 bits అనమాట. సో ఈ 8-bit అనేది ఒక బైట్ కింద కన్సిడర్ చేస్తారు. సో 8-bit అంటే ఒక 1 byte అనమాట. సో ఈ 8-bit అనేది ఒక బైట్. సో ఈ 32-bit లో ఎన్ని బైట్స్ ఉంటాయి? 4 bytes ఉంటాయి. అంటే 32-bit ఈక్వల్ టు 4 bytes అనమాట. అండ్ ప్రతి బిట్ లోనూ కూడా నెట్వర్క్ బిట్స్ ఉంటాయి, హోస్ట్ బిట్స్ ఉంటాయి అనమాట. నెట్వర్క్ బిట్స్ అనేవి 1తో డినోట్ చేసి ఉంటాయి అండ్ హోస్ట్ బిట్స్ అనేవి 0s తో ఉంటాయి అనమాట. సో ఐపీ క్లాసెస్ కూడా ఉంటాయి. మీకు ఇంకా క్లియర్గా ఇక్కడ ఈ బాక్స్ లో క్లియర్గా అర్థం కాలేదని అనుకుంటే, సో ఇప్పుడు ఈ బాక్స్ చూడండి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, ఇంకా చాలా ఉంటాయి. సో మనం క్లాస్ ఏ చూసుకున్నట్లయితే 0 to 126 రేంజ్ ఉంటుంది. అండ్ క్లాస్ బి చూసుకున్నట్లయితే 126 to 191 రేంజ్ ఉంటుంది. క్లాస్ సి చూసుకున్నట్లయితే 192 to 223 రేంజ్ ఉంటుంది. అండ్ ఈ ఎన్ ఏంటంటే నెట్వర్క్ బేస్డ్ అనమాట. ఈ మిగతావన్నీ హెచ్ అనేది హోస్ట్. అంటే ఈ ఎన్ ఇండికేట్ చేసింది మీకు ఇక్కడ క్లియర్ గా ఉన్నట్లుంది కదా. సో ఈ 1s అనేవి నెట్వర్క్ బిట్స్ అనమాట. ఇవనేవి ఈ 0s అనేవి హోస్ట్ బిట్స్. క్లియర్ గా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఏదైనా మీకు ఐపీ అడ్రస్ వచ్చింది అనుకోండి, ఆ బిట్స్ ని బట్టి మీరు 8-bit ఉంటే అది క్లాస్ ఏ అని చెప్పి, అండ్ నెట్వర్క్ 16-bit ఉన్నాయనుకోండి అది క్లాస్ బి అని చెప్పి, 24 బిట్స్ ఉన్నాయనుకోండి అది క్లాస్ సి అని చెప్పి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. 1 అంటే 1 డినోట్ చేసేది నెట్వర్క్, 0s అంటే హోస్ట్ బిట్. ఇది మీకు ఇక్కడ వరకు క్లియర్ గా ఉన్నట్లయితే, సో ఇప్పుడు నేను 0s and 1s రాద్దాం అనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 0010 0101 ఏదో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసుకున్నా. ఇదేంటి 8-bit, ఇది 8-bit అనమాట. సో అలాగే IPv4 అడ్రస్ 32-bit ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11000001 00100000 00001001 11011000 ఏదో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటి, ఇదొక 8-bit, ఇదొక 8-bit అండ్ ఇదొక 8-bit, టోటల్ 32-bit అనమాట. అండ్ 32-bit లో ఇది 8-bit. అంటే IPv4 అంటే 32-bit or 4 bytes అనమాట. ప్రతి బైట్ ని డెసిమల్ నెంబర్స్ లో రాస్తాం డాట్స్ పెట్టి. దీన్నే డాటెడ్ డెసిమల్ నోటేషన్ అంటాం అనమాట. లైక్ 193.32.216. సో ఈ ప్రతి బైట్ ని, ఈ 8-bit ని బైట్ అంటాం కదా, ఈ ప్రతి బైట్ ని ఈ డెసిమల్ నెంబర్స్ లో రాస్తాం. ఈ డెసిమల్ నెంబర్స్ లో రాసాక ఈ డాట్స్ పెట్టాం కదా, సో దాన్నే డాటెడ్ డెసిమల్ నోటేషన్ అంటాం. డాటెడ్ డెసిమల్ నోటేషన్ ఇక్కడ తీసుకున్నట్లయితే 193.
192.216.9 ఏదో ఒక ఐపీ అడ్రస్ తీసుకున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ ని సబ్నెట్ తో డిటర్మైన్ చేయాలి డివైస్ కి కనెక్ట్ చేయడానికి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ ని సబ్నెట్ తో డిటర్మైన్ చేస్తాం డివైస్ కి కనెక్ట్ చేయడానికి. సో మీరు ఈ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రౌటర్ అనేది ఈ 6 కంప్యూటర్స్ కి కనెక్ట్ అయింది అనుకుందాం, ఈథర్నెట్ కేబుల్ ద్వారా కానీ ఆర్ వైఫై ద్వారా కానీ. రౌటర్ కి 3 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, ఇదొకటి అండ్ ఇదొకటి, 3 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. సో అండ్ ఒక్కో కంప్యూటర్ కి ఒక్కో ఇంటర్ఫేస్ ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ కంప్యూటర్ కి ఇదొక ఇంటర్ఫేస్ అండ్ ఇదొక ఇంటర్ఫేస్ అండ్ ఇదొక ఇంటర్ఫేస్, ఇదొక ఇంటర్ఫేస్, సో ఇదొక ఇంటర్ఫేస్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్క కంప్యూటర్ కి ఒక్కొక్క ఇంటర్ఫేస్ ఉంది అండ్ రౌటర్ కి 3 ఇంటర్ఫేసెస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ ప్రతి కంప్యూటర్ ఇంటర్ఫేస్ కి ఒక్కో ఐపీ అడ్రస్ ఉంటుందన్నమాట. లైక్ 223.1.1.1. ఈ హోస్ట్ చూసుకున్నట్లయితే ఈ కంప్యూటర్ ఈ ఇంటర్ఫేస్ కి 223.1.1.2 ఉంది అండ్ దీనికి చూసుకున్నట్లయితే 223.1.2.1 ఉంది. ఈ కంప్యూటర్ చూసుకున్నట్లయితే ఈ హోస్ట్ కి 223.1.2.2. సేమ్ అలాగే ఈ థర్డ్ ఈ కింద కంప్యూటర్స్ కి కూడా 3.1 అని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ప్రతి కంప్యూటర్ ఐపీ అడ్రస్ అండ్ రౌటర్ ఐపీ అడ్రస్ సేమ్ ఐపీ అడ్రస్ ఫార్మేట్ ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి 223.1.1 ఉంది అండ్ ఇక్కడే ఉంది 1.1.6 ఉంది, సేమ్ ఫార్మేట్ లోనే ఉంది. రౌటర్ కి వేరే ఫార్మేట్, హోస్ట్ కి వేరే ఫార్మేట్ అనేది అయితే ఉండదు. అంటే దాని అర్థం కంప్యూటర్ కి ఒకలాంటి ఐపీ అడ్రస్ అండ్ రౌటర్ కి వేరేలాంటి ఐపీ అడ్రసెస్ అయితే ఉండవు. ఇప్పుడు ఈ నెట్వర్క్ కనెక్ట్ అయ్యే హోస్ట్లు అండ్ ఒక రౌటర్ ఇంటర్ఫేస్ మూడింటిని కలిపి ఐపీ అడ్రస్ ఫార్మేట్ నే సబ్నెట్ అంటారనమాట. ఇప్పుడు ఈ నెట్వర్క్ కనెక్ట్ అయ్యే హోస్ట్ అండ్ ఒక రౌటర్ ఇంటర్ఫేస్ అంటే ఈ 3 ఇంటర్ఫేస్ని కలిపి ఐపీ అడ్రస్ ఫార్మేట్ ని సబ్నెట్ అంటారు. సో అదే మనకి ఇక్కడ ఈ సబ్నెట్ ఫార్మేట్ ఐపీ అడ్రస్ 223.1.1.6 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అండ్ ఇవి కూడా చూడండి, ఈ రెండు హోస్టుల ఇంటర్ఫేస్లు ఈ రౌటర్ ఇంటర్ఫేస్ తో కలిపి ఫార్మేట్ అయిన మనకి ఈ ఐపీ అడ్రస్ సబ్నెట్ అనమాట. అండ్ ఈ రెండింటికి కలిపి ఇక్కడ వచ్చింది ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ సబ్నెట్ అంటే 223.1.1.0/24. ఇక్కడ ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటే ఈ /24 అనేది ఉంది కదా, ఈ /24 ని సబ్నెట్ మాస్క్ అంటారనమాట. సబ్నెట్ మాస్క్ అంటే దీని అర్థం ఏంటంటే ఈ 3 ఇంటర్ఫేసెస్ కలిపి ఈ సబ్నెట్ లో 24 బిట్స్ ఉన్నాయని. అలాగే మిగతా 2 సబ్నెట్స్ కూడా అంటే లైక్ ఒక సబ్నెట్ ఉందనుకోండి 223.1.2.0/24 అండ్ అలాగే సెకండ్ సబ్నెట్ వచ్చేసరికి 1.3.0/24 అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 3 సబ్నెట్స్ ఉన్నాయి కదా, మనకి 223.1.4.0/24 అనుకుందాం. సో అలాగే ఒక ఆర్గనైజేషన్ కి చాలా సబ్నెట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ తీసుకుందాం అనుకోండి, ఈ ఆర్గనైజేషన్ కి చాలా సబ్నెట్స్ ఉంటాయి, ప్రతి సబ్నెట్ కి డిఫరెంట్ అడ్రస్ ఉంటుంది అనమాట. ఇది ఒక గ్లోబల్ అనుకోండి, ఈ గ్లోబల్ ఇంటర్నెట్ లో ఐపీ అడ్రస్ ని హ్యాండిల్ చేసేది ఒకళ్ళు వచ్చేసరికి క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్, లేకపోతే ఆర్ సైడర్ అడ్రస్ అసైన్మెంట్ స్ట్రాటజీ. ఈ సైడర్ అడ్రసింగ్ లో సబ్నెట్ అడ్రస్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ a.b.c.d/x అన్నమాట. అంటే ఇది జనరలైజ్ చేస్తారు, ఇలా జనరలైజ్ చేస్తారు 1100100010001011 అండ్ 0001001000000. X ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఈ లెఫ్ట్ 20 బిట్స్ అంటే ఈ ఒక 8 16 అండ్ ఈ 4 ఈ 20 బిట్స్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 20 బిట్స్ అన్నమాట. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 20 బిట్స్ అంటే ఎక్స్ బిట్స్ ని నెట్వర్క్ ప్రిఫిక్స్ అంటారు. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 20 బిట్స్ నే నెట్వర్క్ ప్రిఫిక్స్ అంటారు.
సో ఇక్కడ మనకి ఎక్స్ ఏం ఇండికేట్ చేస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు 20. అంటే ఆర్గనైజేషన్ లో అన్ని డివైజెస్ నెట్వర్క్ లో లెఫ్ట్ 20 బిట్స్ సేమ్ ఉంటాయి అన్నమాట. ఈ రిమైనింగ్ ఎన్ని మిగిలే మనకి? సో మనం మాట్లాడుకున్నట్లు ఈ 20 బిట్స్ ఒక ఆర్గనైజేషన్ లో కామన్ నెట్వర్క్ ప్రిఫిక్స్ ని అరేంజ్ చేస్తుంది. అంటే ఆర్గనైజేషన్ లో అన్ని డివైజెస్ నెట్వర్క్ లో లెఫ్ట్ 20 బిట్స్ సేమ్ ఉంటాయి అన్నమాట. అండ్ మిగిలిన ఈ 12 బిట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆర్గనైజేషన్ లో మిగతా ఈ 12 బిట్స్ అంటే ఇక్కడ మనకు అర్థం ఏంటి, 32 మైనస్ 20 ఈక్వల్ టు ఎంత, 12. ఈ 12 బిట్స్ ని మిగతా సబ్నెటింగ్స్ కి వాడతారనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ 12 బిట్స్ ఉన్నాయి కదా, ఈ 12 బిట్స్ ని మిగతా సబ్నెటింగ్స్ కి వాడతారనమాట ఒక ఆర్గనైజేషన్ లో. ఇలా చాలా సబ్నెట్స్ అండ్ మల్టిపుల్ క్రియేట్ చేస్తారు ఐపీ అడ్రస్ ని అలికేట్ చేయడానికి. సో మీకు ఇది అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఇక్కడ క్లియర్ గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ వాట్ ఈస్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, అండ్ నెట్వర్క్ ప్రిఫిక్స్ అంటే ఏంటి, సబ్నెట్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్ గా ఒక ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.